అందరికీ నమస్కారం. వెల్కమ్ టు బండారు హైబ్రిడ్ సీడ్స్ RK36. ఇప్పుడు మన రైతు ఫీల్డ్ అయితే పెట్టడం జరిగింది. ఈ ఫీల్డ్ చూడడానికి మన చుట్టుపక్కల రైతులందరూ వచ్చారు. ఆలమాటలో నిందాం. నమస్కారం అండి. ఏ ఊరండి? గూగుల్పాడు. మీ పేరండి? యేసు. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి మిర్చి సాగు చేస్తున్నారు? మేము 10 సంవత్సరాల నుంచి చేస్తున్నాం అండి. 10 సంవత్సరాల నుంచి మిర్చి సాగులోనే ఉన్నారు. ఇప్పుడు ఎన్ని ఎకరాలు చేస్తున్నారు? 2 ఎకరాలు. ఇప్పుడు ఇవాళ రైతు ఫీల్డ్ పెట్టడం జరిగింది కదా, పంట చూశారు కదా, ఎలా ఉంది? పంట బాగానే ఉందండి. ఇత్తనం బాగా చెట్లు కాయతుండా బాగా గట్టిగా కాసింది. కాపు కూడా చూసారా? కింద నుంచి కింద నుంచి నెలగా ఉంది చూడండి. ఉంది. రెండు కాయలు ఉండే, గుర్తు కాయలు, జంటకాయలు లాగా. జంటకాయలు బాగానే ఉంది. ఎన్ని గంటలకు తీయనుకుంటున్నారు మీరు ఎకరానికి వచ్చేసరికి? ఈ ఎకరానికి ఈ ఒక 30 పైన వస్తాయి అనుకుంటున్నాను. పైన వస్తారు. ఇప్పుడు మీరు వేరే రకం వేశారు కదా మిర్చి, అది ఎన్ని వస్తుంది అనుకుంటున్నారు? అది వచ్చేసరికి ఒక 25, 20. దానికి దీనికి ఒక 10 తేడా ఉన్నట్టు. తేడా ఉండలా మరి? కాయ కాడ చాలా చిక్కదనంగా, కలర్ చూసారండి, కలర్ బాగుంది. నిండుగా ఉంది. సైజు కాడ ఒక 3.5 నుంచి 4 అంగుళాలు ఉంది సైజు కాడ. వెయిట్ కాడ చాలా వెయిట్ ఉంది. వెయిట్ తగ్గుద్ది అంటారా? తగ్గుద్ది. తాల్ అనేది చాలా తక్కువ ఉంది. చూసారా? తాలు తక్కువ, చాలా తక్కువ ఉంది తాల్ అనేది. ఈ వేసినట్లు సగం తాలు తేలుతుంది, తాల్ వస్తుంది. కానీ RK36 అనే విత్తనంలో తాల్ అనేది చాలా తక్కువ అండి. ఇది వైరస్ తట్టుకునే శక్తి ఉంది దీనికి ఎక్కువగా. మీరు అప్పుడు చూసారు కదా, ఫీల్డ్ చూసారు కదా, కాయ చూసారు, ఫీల్డ్ చూసారు. మీరు నెక్స్ట్ ఇయర్ ఎన్ని ఎకరాలు వేద్దాం అనుకుంటున్నారు? నెక్స్ట్ గిట్నే 2 ఎకరాలు, పొలం చిక్కితే 3 ఎకరాలు. 3 ఎకరాలు వేస్తారు. ఇప్పుడు మీరు చూసారు కాబట్టి మీ చుట్టుపక్కల రైతులకు కూడా మీరు ఎలాంటి సజెషన్ ఇస్తారు? బాగా కాసింది తోట, వాళ్ళ కాడికి పోయి విత్తనాలు తెచ్చుకుందాం అని అంటాం, చెప్తారు మొత్తం అంతా. ఓకే అండి. ఓకే, నమస్కారం అండి.